హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్. సో నిన్న మొన్న పెట్టిన ట్రావెల్ వ్లాగ్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఐ థింక్ మీకు వీడియోస్ అయితే నచ్చుతున్నాయని అనుకుంటున్నా. యాక్చువల్లీ వన్ డేలోనే ఈ ట్రిప్స్ అన్నీ జరుగుతున్నాయి. సో నేనైతే వ్లాగ్స్ డివైడ్ చేసి పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం గండి ఆంజనేయ స్వామి టెంపుల్, అండ్ తర్వాత కోదండరామస్వామి టెంపుల్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కాణిపాకం అయితే వెళ్తున్నాను అనమాట. సేమ్ రూట్, బట్ మనం టెంపుల్స్ అన్నీ ఒకటే రోజులో విజిట్ చేస్తున్నాం కదా. సో అందుకు మీకు కొంచెం లాంగ్ అయిపోతుంది, మళ్ళీ లెంతీ అయిపోతుంది కదా వీడియో. సో అందుకోసం నేను పార్ట్ వైజ్గా డివైడ్ చేసి షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మేము అంటే కోదండరామస్వామి టెంపుల్ అక్కడ అయిపోయి లంచ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ మేము కాణిపాకం అయితే వెళ్తున్నాం. సో కాణిపాకం అండ్ అంటే అక్కడ దగ్గరే కదా అక్కడ నుంచి. సో మేము కాణిపాకం వెళ్ళేసరికి మాకు ఈవినింగ్ 4:35 అయిపోయిందనమాట. సో అంత టైం పట్టింది. అంటే అన్ని చోట్ల మాకు జర్నీ వచ్చేసి 3 అవర్స్ అయితే పట్టింది. సో మేము అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి కాణిపాకం వచ్చేసరికి లిటరలీ 5:30 అట్లా అయిపోయిందిలేండి. సో మాకు లోపల అలౌ లేదనమాట వీడియోస్ అట్లా తీసుకోవడానికి. సో నేను అందుకే బయట మటుకు వీడియో తీస్తున్నా. సో ఇప్పుడు కాణిపాకంలో దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం రిటర్న్ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. సో చాలా చాలా టెంపుల్స్ అయితే విజిట్ చేస్తున్నాము ఒక్కటే రోజులో, ఎన్ని టెంపుల్స్ కదా. సో మన మెయిన్ టార్గెట్ వచ్చేసి వేరే ఉంది. ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తా. బికాస్ అంటే మీకు కంటిన్యూషన్ ఉంటుందని చెప్పేసి నేను లైన్ వైజ్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నా. సేమ్ డేనే మేము అంటే డ్రెస్ చేంజ్ చేయలేదు. సో మేము సేమ్ డేనే టెంపుల్స్ అన్నీ విజిట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, ఫ్రెష్ అప్ అవ్వడానికి మాకు టైం అయితే లేదనమాట. సో ఫైనల్లీ కాణిపాకం, ఇది నేను సెకండ్ టైం అండి కాణిపాకం రావడం. స్టార్టింగ్లో వచ్చినప్పుడు కాణిపాకం ఇలా లేదు, అప్పుడెప్పుడు 10 years బ్యాక్ వచ్చిన్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ కానీ ఇప్పుడు కొంచెం మంచిగా అంటే డెవలప్ అయిందనమాట, బాగా డెవలప్ అయింది. సో మేము లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని, కానీ ఇక్కడ రద్దీ ఎక్కువనే ఉన్నారండి నార్మల్ టైంలో కంటే. ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం హాలిడేస్ అవన్నీ ఉంటాయి కదా. సో కొంచెం రద్దీగానే ఉంది. అండ్ నార్మల్ దర్శనం చేసుకోవడానికి క్యూ ఎక్కువ ఉందండి, బోల్డంత మంది జనాలు ఉన్నారు. సో మేము కనుక నార్మల్ క్యూలో వెళ్తే ఇంకా మేము అనుకున్న టైంకి అయితే రీచ్ అవ్వలేము. సో అంటే మేము అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవ్వలేము త్వరగా. సో మాకున్నది ఒక 2 days అనమాట. ఆ 2 daysలో మేము అనుకున్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని రావాలి. సో మేము అందుకే ఇంకా ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా మాకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. అంటే టెంపుల్ క్లోజ్ చేయడం అట్లాంటివి ఏం జరగలేదు. డైరెక్ట్గా మేము వెళ్ళడము అదే లాస్ట్ దర్శనము అన్నట్లుగా టైం ఫాస్ట్గా వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఇక్కడ మేము వచ్చేసరికి మాది అంటే అప్పుడే దర్శనానికి ఓపెన్ స్టార్టింగ్ అనమాట. సో ఫస్ట్ దర్శనం మాదే. సో లోపలికి వెళ్ళి ఎక్కడ చూసినా స్వాములు అండి, ఏ టెంపుల్లో చూసినా అయ్యప్ప స్వాములు, అమ్మవారి స్వాములు, అంటే వీళ్ళందరూ స్వాములు అందరూ ప్రతి ఒక్క టెంపుల్కి విజిట్ చేసి అక్కడ దర్శనం చేసుకొని లాస్ట్కి సంక్రాంతికి మనకి అంటే జ్యోతికి వెళ్తారనమాట అయ్యప్ప స్వాములు. సో అందుకే ఫుల్ రద్దీగా ఉంది. ఫైనలీ మేము వెళ్ళిన ప్రతి చోట మొత్తం ఫ్యామిలీ అంతా ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. ఎందుకంటే మనకి మెమరబుల్గా ఉంటుందండి ఎక్కడ ఫొటోస్ తీసుకున్నా కూడా. సో అందుకే నేను కూడా ప్రతిదీ వీడియో తీసుకుంటూ అంటే మనకి మెమరబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటామో తెలియదు కదా. సో అందుకే వెళ్ళిన ప్రతి చోట ఇట్లా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. సో దర్శనం అయితే బాగా అయిందండి. అంటే మరీ అంత ఎక్కువ రద్దీ లేరు. సో కాణిపాకంలో వినాయకుని దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము వెళ్ళిన ప్రతి చోట 2 times దర్శనం అవుతుంది అనమాట. అయితే మేము స్టార్టింగ్లో వెళ్తాం, లేదంటే ఎండింగ్లో వెళ్తూ ఉంటాం అనమాట. కాబట్టి మాకు 2 times అవుతుంటుంది దర్శనము. సో ఇంకా ఇక్కడైతే జస్ట్ టీ బ్రేక్ అండి, అంతే, ఇంకా ఎక్కువ టైం లేదు. స్నాక్ కూడా మాకు అంటే పిడత బొరుగులు అంటాం కదా. సో అవొక్కటి కొంచెం అంటే బయట ఫుడ్ కొంచెం చప్పగా ఉంది కదా. సో మాకు కొంచెం కారంగా బాగా నచ్చింది. సో అందుకోసం ఇంకా మేమైతే అక్కడ కారం బొరుగులు అయితే తీసుకొని జస్ట్ అక్కడ ఒక 1/2 hour అంతే, అంతకు మించి ఏం లేదు. మాకైతే లిటరలీ ఎర్లీ మార్నింగ్ నుంచి మేము జర్నీ చేసి మొత్తం కాళ్ళన్నీ స్వెల్లింగ్ వచ్చేసాయి అనమాట. సో అంటే అంత దూరం లాంగ్ జర్నీ కదా, కంటిన్యూగా జర్నీ అంటే కొంచెం ఎట్లయినా ఎఫెక్ట్ పడుతుంది. సో హీట్ కాకుండా మధ్యలో కొబ్బరి నీళ్ళు అట్లా పిల్లలకి ఇచ్చుకుంటూ మనమంతే ఓకే, పిల్లల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్త తీసుకొని కొబ్బరి నీళ్ళు అయితే ఇచ్చుకుంటూ వస్తున్నాం.
వాళ్ళ ముందు మహాహారతి కుంభహారతి సర్వము ఈ హారతి కింద 200 రూపాయలు మహాహారతి ముందు ₹10 ఉందా? ₹10 ఉందా? రాధికమ్మ పట్ల పడేసివా? రాధికమ్మ కాదమ్మా, భావనమ్మ. పాపం పిల్లలకైతే ఎక్కడ షాపింగ్ చేయడానికి వాళ్ళకి అస్సలు గ్యాప్ అంటే గ్యాప్ లేదు. సో చూస్తున్నారు పాపం, వాళ్ళకు ఒక 1 అవర్ అట్లా వదిలేస్తే మొత్తం రౌండ్ అప్ చేసుకొని ఏం కావాలో అవన్నీ తీసుకొని వచ్చేస్తారనమాట. సో కాకపోతే వాళ్ళకి మనం టైం కేటాయించలేదు. సో పదండి పదండి అనుకుంటూనే టైం అయిపోతుంది. ఇంకా మేము దర్శనం చేసుకొని మళ్ళీ అంటే మాకు ఒక ½ అన్ అవర్లో అయిపోయిందిలేండి దర్శనము. సో ఎక్కువ టైం ఏం పట్టలేదు, అంటే టికెట్ తీసుకున్నాం మేము దర్శనానికి కాబట్టి మాకు త్వరగా అయిపోయి మళ్ళీ మేము రిటర్న్ వేలూరుకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కాణిపాకం నుంచి వేలూరు గోల్డెన్ టెంపుల్. మేము అనుకున్నది ఏంటంటే ఈవినింగ్ టైంకంతా గోల్డెన్ టెంపుల్ ఈవినింగ్ టైమే చాలా బాగా కనిపిస్తుందండి. అంటే ఆ లైటింగ్స్కి ఆ స్వర్ణ దేవాలయం కదా, చాలా చాలా బాగా కనిపిస్తుంది. అందుకే మేమందరం ముందుగానే అనుకుని 7 కంతా మనం అంటే ఈవినింగ్ టైంకంతా మనం గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉండాలి. సో ఆ టైంలో ఆ లైటింగ్స్లో అమ్మవారిని చూడాలి అని చెప్పేసి అనుకున్నాం. మార్నింగ్ టైం కంటే మనకి ఈవినింగ్ టైమే చాలా బాగా కనిపిస్తారు టెంపుల్లో అమ్మవారు. సో అందుకే ఆ టైంకంతా మేము రీచ్ అయిపోయాం. సో ఫైనలీ మేము ఏదైతే టైం అనుకున్నామో ఎక్కడ ఆ టైం మిస్ అవ్వకుండా ఆ టైంకంతా రీచ్ అయిపోయాం. సో ఈ క్రెడిట్ అంతా డ్రైవ్ చేస్తుంటారు చూడండి, వాళ్ళకే చెందుతుంది. బికాజ్ మనకి ఆ టైంకంతా మనం రీచ్ అవ్వాలంటే సో వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండాలి. బికాజ్ అంత అర్లీగా లేచి వాళ్ళు కూడా స్ట్రెయిన్ అయిపోయింటారు. వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటేనే మనం కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్లు అనమాట. సో ఫైనలీ మేము గోల్డెన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఈవినింగ్ టైం, ఫెస్టివల్ టైం కదా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ సైడు తమిళనాడు వాళ్ళు చాలా బాగా జరుపుకుంటారు అనుకుంటా. సో మన సైడ్ అంటే కీడు పండగ అట్లా అని అంటారు. బట్ ఇక్కడ కాదండి, ఇక్కడ మంచిగా చాలా బాగా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఎక్కడ చూసినా షాపింగ్ మాల్లో ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. దానివల్ల మాకు ఇక్కడే ఒక 1 అవర్ లేట్ అయిపోయింది. సో టెంపుల్ క్లోజింగ్ టైం వచ్చేసి మనకి 8 లాస్ట్ అండి. సో ఇంకా 8 లాస్ట్ మేము వచ్చేసింది అంటే మేము వెళ్ళేసరికి 7:35 7:40 ఆ టైం అవుతుంది. సో ఆ టైంకంతా మాకు దర్శనం దొరుకుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నాము. బట్ మేము వెళ్ళే దానిలో అయితే దర్శనం అయితే కాలేదు. అంటే కాణిపాకం నుంచి గోల్డెన్ టెంపుల్కి మేము వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అమ్మవారి దర్శనం అయితే కాలేదండి. బికాజ్ అమ్మవార్లు అంటే దీక్ష తీసుకుని ఉంటారు కదా, సో ఆ స్వాములే చాలా ఫుల్ క్రౌడ్గా ఉన్నారు. అంటే చాలా చాలా ఎక్కువ ఉన్నారనమాట. సో అందుకే ఇంకా మేమైతే అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయి వేరే టెంపుల్ని దర్శనం చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నది అనమాట ఈ విజువల్స్. సో ఇది వచ్చేసి మనకి అంటే అవుట్ సైడ్ అనమాట అమ్మవారి టెంపుల్ బయట ఆర్చ్ ఇంకా రెన్యువేషన్ జరుగుతుంది. ఎక్కడ చూసినా టెంపుల్స్ ఇంకా రెన్యువేషన్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ యూతల్ సైడ్ వచ్చేసి మనకి షాపింగ్ అంత పెద్దగా ఏం లేవు షాప్స్. సో నార్మల్గా ఉన్నాయన్నమాట. సో షాప్స్ అయితే పిల్లలకి అని చెప్పాను కదా, మన వాళ్ళకి ఏం చేసుకోవడానికి షాపింగ్ చేసుకోవడానికి టైం లేదు. సో ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే టైం అయిపోవచ్చింది. సో మేము టికెట్స్ తీసుకొని ఎక్కడైనా సరే అండి, మాకెక్కడ అంటే అంత ఎక్కువ ఖర్చు అయితే కాలేదు. సో బడ్జెట్ విషయాలు అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో. సో ఎంత ఖర్చు అయింది, ఎలా వెళ్ళాము అనేది చెప్పేసి. అండ్ టెంపుల్ అయితే ఇది. సో బయట వరకే తీసానండి, బికాజ్ లోపలైతే ఫోన్ అలౌ లేదనమాట. మీరందరూ దిగేసేయండి, మీ నాన్న వెహికల్ తీసుకొచ్చి మళ్ళీ వచ్చేస్తారు. గేట్ 1
సో నార్మల్ టైం కంటే ఈ రోజు అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు కాబట్టి ఫ్రీ దర్శనం కంటే మనం టికెట్స్ తీసుకొని వెళ్ళడం బెస్ట్ అని చెప్పేసి సో చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ ఇంకా కొంతమంది అనండి లోపల క్యూ లైన్లో చూడాలి. యాక్చువల్లీ మేము లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. సో అంతమంది జనాలను చూసి నాకైతే చాలా చాలా అంటే సఫికేషన్ ఫీల్ అయ్యాను అనమాట. చాలామంది క్రౌడ్ ఉండేసరికి సో ఇంకా నాకైతే అసలు అవ్వలేదు. ఇంకా మళ్ళీ మేము టికెట్స్ తీసుకున్న తర్వాత ఫ్రీ దర్శనం అంటే ఫ్రీగానే అయిందనమాట. టికెట్స్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువగానే ఉన్నారు. సో దర్శనం అయితే బాగా అయిందండి. చాలాసేపు ఎక్కువసేపు మనకి అక్కడే అమ్మవారి ముందు ఉండి చూసి అంత దర్శనం అయిందనమాట. సో లోపలైతే మనకి ఇక్కడ గోమాతకి పౌర్ణమి దట్టు అమ్మవారి దర్శనం రెండు బాగా సింక్ అయిపోయాయి. చాలా బాగా అనిపించింది. అండ్ లోపల అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయితే వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆ టెంపుల్ ఏంటి ఎక్కడ అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.